బట్టి ఆ అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి అంచనాలు వేసుకొని లెక్కలు తీసుకొని బడ్జెట్ చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలి. అందరూ బాగుపడాలి. ఒక్క కులమో ఒక సెక్షన్ పరిశ్రమలో బాగుపడదు కాదు కదా. అందరు పరిశ్రమలు ఎట్లా వాళ్ళు 10 రూపాయలు ఎట్లా సంపాదించారు 6 మంత్లు కాబట్టి వాళ్ళతో మనకు పంచాయతీ లేదు. ఎవరైతే నాదాలు ఎవరైతే బలహీన ఎవరైతే ఇబ్బందులలో ఉండరు, ఎవరు బతకలేని పరిస్థితుల్లో ఉండరు, వాళ్ళని కూడా బతికించుకొని ముందు తీసుకుపోతే నేను గొప్పదనం. అదే పని మనం చేసినాం. ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసిపోయింది. మనం ఏం హైరాణ అయిపోతుంది పరిశ్రమ కావాల్సిన అవసరం లేదు. ఏమైనా చూస్తుండగా ఏడాది గడిచేటారు 11 నెలలు కదా ఇప్పుడు అయిపోయి ఇంకేముంది. 6 నెలల ముందు మన ఎలక్షన్లు లేదు. పొద్దున కూడా 5 రోజుల కోసం ఆడు. కాబట్టి అందరం కూడా మంచి జాగ్రత్త పనిచేసి అంత లేదు. గమ్మత్తన్నట్టు కొన్ని సందర్భాలు తమాషా ప్రజలకు ఒక్కోసారి ఎందుకు దయ వేసి కూర్చుంటారు. ఈ దయాకరావు పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే ఏం పనులన్నా గ్రామ పంచాయతీ రోడ్లు